ఆర్మూర్ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారిన ద్విచక్ర వాహనాల కేసులో పోలీసులు పురోగతిని సాధించి 9 మంది నేరస్తులను అరెస్ట్ చేసి 27 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాల కేసులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించాలన్న దురుద్దేశంతో షాహిద్ అలీ అతని స్నేహితుడు కలిసి ఇదంతా చేశారని చెప్పారు. త్వరలోనే మరికొన్ని వాహనాలను రికవరీ చేస్తామని తెలిపారు. స్కీమ్ను ఏర్పరచుకొని దీన్ని ఒక ప్రీ ప్లాన్డ్ మెడిటేటెడ్ ప్లాన్గా కొంతమంది అంటే ముఖ్యంగా ఈ సయ్యద్ ఒమర్ ఇతను క్లాసిక్ షోరూమ్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ వట్టెపల్లి ప్రాంతంలో నడుపుతున్నాడు. అతను మల్టీ బ్రాండ్ వెహికల్స్ అందులో విక్రయిస్తాడు. ఇతనితో పాటు షాహిద్ అలీని ఇతను కూడా రాజేంద్ర నగర్ ప్రాంతం వట్టెపల్లికి చెందినవాడు. వీరిద్దరూ ఎట్లాగైనా మనం అతి తొందరలో డబ్బులు సంపాదించాలి అనే ఒక దుష్ట ఆలోచనతో మోసపూరితంగా ఈ చీటింగ్ చేసి తొందరగా డబ్బులు సంపాదించాలని ఒక స్కీమ్ను రూపొందించుకున్నారు. దీనిలో భాగంగా వీరు ఈ అయాన్ షాబీర్ ఖాన్ అలియాస్ అయాన్ అని చెప్పి ఇతను మరియు ఈ మహమ్మద్ యాసిన్ ఇతను కామారెడ్డి అతను వీళ్ళను ఏజెంట్లుగా పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అయాన్ కానీ ఈ షాహిద్ అలీ ఇప్పుడు మనకు రాజేంద్ర నగర్ ప్రాంతంలో కానీ లేకపోతే ఓల్డ్ సిటీ కొంతమంది దగ్గర ఈ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు సరిగా ఉండయి. అట్లాంటి వాళ్ళవి కలెక్ట్ చేసుకొని కొన్ని మార్పులు చేసి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ కంపెనీలకు అప్లోడ్ చేసి వాళ్ళకు ఈ ముఖ్యంగా కొత్తగా తీసుకున్న వాళ్ళకి 0 సిబిల్ స్కోర్ ఉన్నా కానీ వాళ్ళు లోన్ ఇచ్చే పద్ధతి ఉన్నది ఫైనాన్స్లది. స్కీమ్ను ఏర్పరచుకొని దీన్ని ఒక ప్రీ ప్లాన్డ్ మెడిటేటెడ్ ప్లాన్గా కొంతమంది అంటే ముఖ్యంగా ఈ సయ్యద్ ఒమర్ ఇతను క్లాసిక్ షోరూమ్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ వట్టెపల్లి ప్రాంతంలో నడుపుతున్నాడు. అతను మల్టీ బ్రాండ్ వెహికల్స్ అందులో విక్రయిస్తాడు. ఇతనితో పాటు షాహిద్ అలీని ఇతను కూడా రాజేంద్ర నగర్ ప్రాంతం వట్టెపల్లికి చెందినవాడు. వీరిద్దరూ ఎట్లాగైనా మనం అతి తొందరలో డబ్బులు సంపాదించాలి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున